మళ్ళీ గుడికి వెళ్ళి మాలిని జీవితం బాగుండాలని, తన కడుపులో ఉన్న బిడ్డ అలాగే మాలినికి ప్రశాంతంగా ఉండాలని, అరవింద్ సార్ గురించి ఎక్కువ ఆలోచించి మనోవేదన చెందకూడదన్నట్టు పూజైతే చేయించుకొని ఇంటికి వెళ్తుంది. కానీ వసుంధర మాత్రం మల్లిని చెడామడా వాయించేసి ఇంట్లోంచి గెంటేస్తూ ఉంటే, ఆ టైంలో మల్లికి ఒక చిన్న దెబ్బ అయితే తగులుతుంది. అది చూసిన గౌతమ్ అయితే తట్టుకోలేకపోతాడు. కౌసల్య ముందే చెప్పి ఉంటుంది. ఆ ఇంటికి వెళ్ళొద్దని గౌతమ్ చెప్పాడు కదా! మరలా ఎందుకెళ్ళావు? నీకిలానే కావాలిలే అనైతే అంటూ ఉంటుంది. ఇక ఆవేశంగా వెళ్ళిన గౌతమ్ అయితే వసుంధర అని గట్టిగా అరిచి పిలుస్తూ ఉంటాడు. నీకెన్ని సార్లు చెప్పాను మా ఇంటికి రావద్దని. ఈ ఇంటికి ఎవడైనా వచ్చాడంటే ఈసారి చెంపదెబ్బలతో చెప్పను. చంపినా చంపేస్తాననైతే అంటూ ఉంటే, ఇక గౌతమ్ ఆవేశంతో నీ అల్లుడిని ఎవరో చంపించినట్టు ఈసారి నా మళ్ళీ జోలికి వస్తే నేను నిన్ను చంపించాల్సి ఉంటుంది అనేది అనడంతో మాలినికి కోపం వస్తుంది. గౌతమ్ ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? హద్దులు మీరి మాట్లాడుతున్నావు నువ్వు అనైతే అంటూ ఉంటుంది మాలిని. ఇక వసుంధర ఉండి నువ్వే చంపించావు, ఎవరో కాదు చంపించింది, నా అల్లుడిని నువ్వే చంపేశావు అనైతే అంటూ ఉంటే గౌతమ్ అలానే కోపంగా చూస్తూ ఉంటాడు వసుంధర వైపు. లాస్ట్ అండ్ ఫైనల్‌గా చెప్తున్నాను. నా భార్య జోలికి వస్తే నేను ఏం చేయడానికైనా వెనకాడను అన్నట్టు గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరుతాడు గౌతమ్.